ఈ ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్. చదవండి నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వాక్యం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను. ఆమేన్. నిర్గమకాండం 9వ అధ్యాయం 8వ వాక్యం నుండి. కాగా యెహోవా, మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకొనుడి. మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశము వైపు దాన్ని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశం అంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కు దద్దురులగునని మోషే అహరోనులతో చెప్పెను. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దురులాయెను. ఆ దద్దుర్ల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీలందరికీ పుట్టెను. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయంను కఠినపరిచెను, అతడు వారి మాట వినకపోయెను. ఆమేన్. హల్లెలూయా. బిడ్డలారా, మనము ఐగుప్తు దేవతలకు తీర్పును గురించి నేర్చుకుంటున్నాం. ఐగుప్తు దేవతలకు ఎలాగున్న దేవుడు తీర్పు తీర్చాడు, జరిగిన విపత్తులు ఏంటి, అక్కడ వారి దేవతలను ఎలాగున్న దేవుడు నాశనం చేశాడు అనే సంగతులన్నీ మనం ఒక్కొక్కటిగా నేర్చుకుంటున్నాం. మన దేవుడు తీర్పు తీర్చే దేవుడు అని అందరికీ, లోకంలో ఉన్న సమస్త ప్రజలకు దేవతలను పడిన వాటికి అందరికీ తీర్పు తీర్చే దేవుడు అనే సత్యాన్ని మనం నేర్చుకుంటూ విశ్వాసంలో ముందుకెళ్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. పోయిన వారం నేను లేను, అటుపోయిన వారం తెగుళ్ళ గురించి నేను చెప్పాను. తెగుళ్ళు వచ్చిన తర్వాత, తెగుళ్ళ కొరకు సేవకులు వేడుకున్న తర్వాత, తెగుళ్ళను దేవుడు తీసివేసిన తర్వాత మళ్ళీ ఫరో హృదయము కఠినమైనప్పుడు ప్రభువా మరి ఎట్లా, వాళ్ళు పోనీయట్లేదు కదా నీ ప్రజల్ని అంటే, దేవుడు చెప్పాడు, ఇదిగో మీరు ఫరో యొద్దకు వెళ్ళి ఆవపు బుగ్గిని తీసుకొని దాన్ని మీరు చల్లండి. ఐగుప్తీయుల మీద నేను ఇలా ఉన్న పొక్కులు దద్దుర్లు నేను కలగజేస్తాను, వారికి తీర్పు తీరుస్తాను, వారి దేవుళ్ళకు కూడా నేను తీర్పు తీరుస్తాను, మీరు భయపడక వెళ్ళండి అని చెప్పాడు. అలాగనే ఫరో యొద్దకు మోషే అహరోనులు వెళ్ళి చెప్పారు, వారు వినలేదు. ఆ తర్వాత ఆవపు బుగ్గి అంటే బూడిద, అంతే కదండి, బుగ్గి అంటే బూడిద, దాన్ని తీసుకొని వెళ్ళి ఏం చేశారంటే చల్లారు. చల్లినప్పుడు ఐగుప్తు దేశం అంతటా ప్రజల మీదను జంతువుల మీదను అన్నిటి మీదను, లాస్ట్కు ఆ మంత్రజ్ఞులు అని పిలువబడుతున్న వారి మీదను పొక్కులు దద్దుర్లు వచ్చాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ పొక్కులు దద్దుర్లు వచ్చినప్పుడు వీటన్నిటిలోంచి వాళ్ళను కాపాడే దేవతలు అనేటివి వాళ్ళకు ఉంటాయి. వారికి ఒక దేవత ఉంది, ఆ దేవత పేరు ఈసిస్. ఏంటి నాన్న? ఈసిస్. ఆమె కూడా వారు మొక్కారు, కాయలు కొట్టారో ఏం చేశారో ఇంకేం చేశారో కానీ వారు ఎంతసేపు వాళ్ళ దేవునికి మొక్కినా ప్రార్థనలు చేసినా ఏం చేసినా కూడా తగ్గడం లేదు. తగ్గకపోయేసరికి ఇప్పుడు ప్రజలందరికీ ఒక ఆలోచన వచ్చి, ఆ మంత్రజ్ఞులకు ఆలోచన వచ్చి, అయ్యా ఏం చేసినా ఇవి తగ్గట్లేదు కాబట్టి ఎట్లా అనంటే, మరి ఎలాగ తగ్గుతాయిరా అంటే ఇవి ఎట్లా వచ్చినాయి అంటే, ఆ మోషే అహరోనులు వచ్చి వాళ్ళు ఆ బొగ్గి చల్లడం వల్ల ఇలా వచ్చింది కాబట్టి వాళ్ళనే పిలిచి వాళ్ళ దేవుణ్ణే వేడుకోమనండి, అయ్యా విడిపించబడతాం కదా, బాగా అవుతాం కదా, ఇంతకు మునుపు ఇలాగ జరిగాయి కదా అని చెప్పి వారు చెప్పినప్పుడు మోషే అహరోనులను పిలిచారు. మోషే అహరోనులతో మీ ప్రజలను మేము పోనిస్తాం కానీ ఈ పొక్కులు దద్దుర్లు పోనట్లుగా మీరు మీ దేవుని వేడుకున్నట్టు వారు వేడుకున్నారు. కనుక ఆ తర్వాత వారికి మళ్ళీ ఏం కలిగింది? స్వస్థత కలిగింది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, స్వస్థపరిచే దేవుడు వారి దేవుడా మన దేవుడా? అది ఎవరి దేవుడు నాన్న? మన దేవుడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు స్వస్థపరిచే దేవుడు. మన రోగములు మన వ్యాధుల కొరకే ఆయన గాయపరచబడ్డాడు, కొట్టబడ్డాడు, గాయాలు అందుకే అయినాయి. ఆయన పొందిన గాయములో మనకు స్వస్థత ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనే అంటాడు, ఈ ప్రపంచంలో స్వస్థపరిచే దేవుడు ఎవరు లేరా, నేనే మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడను అని ఆయనే అంటాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వాక్యం చదవన్నానా?
ఇదిగో నేనే దేవుడను, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నందించు వాడను, మృతి నందించువాడను అనగా చనిపోవునట్లు చంపేవాడను నేనే, బ్రతికించువాడను నేనే, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే. చదువు. నా చేతిలో నుండి విడిపించువాడెవరు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, గాయం చేసేది నేనే, స్వస్థపరిచేది నేనే, మృతి నందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే. నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు. ఆమేన్, హల్లెలూయా. నేను తప్ప వేరొక దేవుడే ఈ ప్రపంచానికి లేడు. నేను చేస్తే దాన్ని ఆపగలిగిన మొనగాడెవడు లేడు ఈ ప్రపంచంలో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరణము దేవుడు విధించింది. ఎవరు విధించారండి? ఎవరు మరణాన్ని విధించింది? ఎవరు? దేవుడే. దాన్ని ఆపగలిగిన మొనగాడెవడు ఇక్కడ? ఆపగలడా? ఈ ప్రపంచంలో ఏ జ్ఞాని ఆపగలడు? ఏ శాస్త్రవేత్త ఆపగలడు? ఏ సైంటిస్ట్ ఆపగలడు? ఏ గొప్పవాడు ఆపగలడు? గొప్ప గొప్ప మహానుభావులు సైతం రాజ్యాలను, దేశాలను ఏలిన వారు సైతం, దేశాన్ని శాసించిన వారు సైతం ఈరోజు లేరే. మృతి బంధించువాడను నేనే, బ్రతికించువాడను నేనే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. జీవ మరణములు దేవుని వశంలో ఉన్నాయి. యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ నా స్వార్థ ఒకటే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రతి మానవుడు, వాడు గొప్పోడైనా, పేదడైనా, ధనికుడైనా, దరిద్రుడైనా, ఆరోగ్యవంతుడైనా, రోగి అయినా, చదువుకున్నవాడైనా, చదువులేని వాడైనా, ఎవడైనా సరే ఒకరోజు మరణిస్తాడు, ఒకరోజు చనిపోతాడు. ఆ చావును నియమించింది నా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు వచ్చింది? ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణం ఈ లోకానికి వచ్చింది కనుక జనులందరూ, మనుషులందరూ ఈ లోకంలో పాపం చేసినందువలన మరణం అందరికీ సంప్రాప్తి అయింది. నిజముగా ఈ మరణం రెండు విధాలు. ఒకటి భౌతిక మరణం, రెండవ మరణం అనగా నిత్య నరకం. నిత్య నరకం, ఆరని అగ్ని. మరణాలు రెండున్నాయి. ఒకటి భౌతికంగా సేవకుడైనా, అద్భుతాలు చేసినటువంటి టీబీ జాషువాలని గొప్ప దైవజనుడైనా, చనిపోయిన వారిని సైతం లేపినటువంటి గొప్ప సేవకులు, అపోస్తలులైనా, 12 మంది అపోస్తలులైనా, పౌలు లాంటి సేవకులు ఎవరైనా సరే మరణిస్తారు. అరే, యేసు ప్రభువే మానవునిగా పుట్టినందుకు మరణించాల్సి వచ్చింది. మరణం అందరికీ ఉన్నది. ఈ మరణంలోంచి జీవ మరణం యెహోవా వశం కనుక ఈ మరణంలోంచి తప్పించుట దేవుని వశమే. ఈ భౌతికంగా ప్రతి మానవుడు మరణిస్తాడు. కానీ ఆ తర్వాత ఇంకొక మరణం ఉంది, అది రెండవ మరణం. దాన్నే నిత్య నరకం అన్నారు. దాన్నే నిత్య నరకం అన్నారు. నీకు మరణం తప్పించబడాలి అంటే, అనగా నిత్య నరకం తప్పించబడాలంటే ప్రభు అంటాడు, నా ద్వారానే నీకు పరలోకం. ఆమేన్, హల్లెలూయా. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. ఎవడు మరణాన్ని తప్పించుకోలేడు. ఎవడు మరణాన్ని తప్పించుకోలేడు. ప్రభు ఏమన్నాడు? మృతి బంధించువాడను నేనే. అసలు ఎంత ధైర్యం ఉండాలి! నేనే 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 అని చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలండి, ఎంత ధైర్యం ఉండాలి. సర్వ సృష్టిని కలుగజేసింది నేనే. లోకములో సమస్త జలచరములను, మానవులను, సమస్తమును, జీవ సమస్తమును కలుగజేసింది నేనే. జీవమున్న ప్రతిదాన్ని కలుగజేసింది నేనే. నేనే దేవుడను. నేను తప్ప వేరొక ఆశ్రయదుర్గము, వేరొక దేవుడు ఏది లేదు. నేనే. మృతి బంధించేవాడను అనగా చంపేవాడను నేనే, బ్రతికించేవాడను నేనే, గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రపంచంలో మానవ కోటికి జీవం, ప్రాణం, స్వస్థత, ఆరోగ్యం ఎవరి చేతిలో ఉన్నావంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేతిలో. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి నాన్న, స్వస్థపరిచేది ఎవరు మనల్ని? స్వస్థత ఎవరి ద్వారా కలుగుతుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా.
యేసయ్య ఇప్పుడు మనందరి కొరకు ఏం చేశాడు నాన్న? యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు అద్భుతాలు చేశాడు, స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. లాస్ట్కు చనిపోయి ఆయన చనిపోవుట ద్వారా కూడా మనకేం కలిగింది? స్వస్థత, విడుదల, నిత్య జీవం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నేనే నిన్ను స్వస్థపరిచే దేవుడు నేనే అంటున్నాడు. కాబట్టి ఎవరు మనల్ని స్వస్థపరిచేది? మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సో బిడ్డలారా, సర్వ సృష్టికి ఈ మాట వర్తిస్తుంది, ఒక్క క్రైస్తవునికని కాదు. ఈ ప్రపంచంలో ఎందరైతే యేసు ప్రభు దేవుడు, రక్షకుడు, స్వస్థపరచువాడు, విడిపించువాడు, ఆశీర్వదించువాడు, నిత్య జీవం ఇచ్చే దేవుడని ఎందరైతే ఆయన యొద్దకు వస్తారో వారందరికీ స్వస్థత. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 14వ వాక్యం, అలాగనే 15వ అధ్యాయం 30వ వాక్యం. కుంటివారును గుడ్డివారును దేవాలయములోనికి, అది ఆ మాట. ఎవరికి స్వస్థత అనంటే ఆయన యొద్దకు వచ్చిన వారికి. నేను చెప్పే సువార్త ఒకటే, ఈ ప్రపంచంలో ఏ రోగి అయినా, ఏ వ్యాధిగ్రస్తుడైనా, ఏ కుంటోడైనా, ఏ గుడ్డోడైనా, ఏ చెవిటోడైనా, ఎవడైనా సరే ఆయన దగ్గరికి వచ్చిన వారందరికీ స్వస్థత. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు వెంటనే జరగకపోవచ్చు, కొన్నిసార్లు నీ పశ్చాత్తాపమును బట్టి, నీ ఒప్పుకోలును బట్టి వెంటనే జరగచ్చు. అయితే జరగలేదని దేవుడు కాదని అన్నామా? లేదు, ఆయన దేవుడే. కానీ నీ జన్మ, నీ కర్మ, నీ పాపము, నీ అక్రమము, నీ విధేయత, నీ అవిధేయత, నీ పితరులు విత్తిన విత్తనము, నీ తల్లులు, నీ తండ్రులు విత్తిన ఆ విత్తనం, ఆ పాపమన్న విత్తనం, ఆ చెడు క్రియలు, చెడు కార్యాలు, దాన్ని బట్టి కొన్నిసార్లు కొందరికి స్వస్థత కలగదు, ఆలస్యం అవుద్ది. అయితే మరొక మాట ఖచ్చితంగా చెప్తున్నాను, నీకెంత ఆలస్యమైనా నీ ప్రార్థన జీవితము, నీ పర్సనల్ లైఫ్, నీ పరిశుద్ధ జీవితము, నీ పశ్చాత్తాప జీవితము, నీ విశ్వాసము దేవుని మీద నువ్వు చూపుతున్నా ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. అయితే రావాలి, ఆయన దగ్గరికి రావాలి. సర్వలోకంలో ఉన్న సమస్త ప్రజలందరూ ఎక్కడికి రావాలి? యేసు ప్రభు యొద్దకే రావాలి. ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు వచ్చారు? కుంటోడు వచ్చాడు, గుడ్డోడు వచ్చాడు, మూగోడు వచ్చాడు, అందరూ వచ్చారు. ఒకటి ఖచ్చితంగా చెప్తాను, నా ఈ సేవ అనుభవంలో కొన్నిసార్లు కొన్ని ఆ స్వస్థతలు, విడుదలలు జరిగాయి కనుక, కొందరికి జరగలేదు కనుక నా ఈ సేవ అనుభవంలో నేను చెప్తున్నాను. కొందరికి ఆలస్యం కావచ్చు, కొందరికి వెంటనే జరగచ్చు, కానీ తప్పకుండా యేసు ప్రభు మాత్రమే నేను బాగు చేస్తాడు. ఇది సత్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31, 32 వాక్యాలు త్వరగా. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించి నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. ఇప్పుడు స్త్రీలు కొందరు ఏం చేశారు? పునరుత్థానం, చనిపోయిన వారిని పొందిండ్రు, చనిపోయిన వారిని లేపుకున్నారు. ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, దేవుని బ్రతిలాడుకోవడం ద్వారా కొందరు లేపబడ్డారా లేదా? చనిపోయిన వారు సైతము లేపబడ్డారు. ఇంకా కింది వాక్యం, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందలగోరి విడుదల పొందనొల్లక హల్లెలూయా, హల్లెలూయా. మరి వీళ్ళకి ఎందుకు కాలేదు? మీరెందుకు యాతన పెట్టబడుతున్నారు? వీరికి విడుదల ఎందుకు కాలేదు? ఉంది, విశ్వాసం ఉంది, దేవుని దగ్గర ఉన్నారు, ప్రార్థనలోనే ఉన్నారు, యేసయ్య పాదాలు పట్టుకునే ఉన్నారు, కానీ ఏం కావట్లేదు అంటే విడుదల కావట్లేదు అని మీరు దేవుని విడిచారా? విడవలేదు. ప్రభా మీరు ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే ఏమన్నాడు? వీరు మహాశ్రమల నుండి, ఆమెన్,
హల్లెలూయా. మహాశ్రమలలో నుంచి వచ్చారు వీరు. గొర్రె పిల్ల రక్తంతో తమ వస్త్రములను ఉతుకుకొని వీరు మహాశ్రమల్లో నుంచి వచ్చారు అని సాక్ష్యం చెప్పబడుతుంది. పరలోకంలో సాక్ష్యం చెప్పబడుతుంది. అయితే ఈ స్త్రీలాట కొందరట యాతన పెట్టబడుతున్నారే కానీ దేవుడు ఏం చేశాడమ్మా, వదిలేయండి, ఇక్కడికి రండి, అక్కడ ఇవ్వండి, తాయిత కట్టుకోండి, చేయి పెట్టుకోండి, అడిగించుకోండి, ఈ పూజ చేయండి, ఆ పూజ చేయండి, ఈ గుమ్మాలకు ఇవి కట్టుకోండి, అవి కట్టుకోండి. లేదండి, మేము కట్టుకోం. ఎందుకమ్మా, ఏం చేసిన దేవుడు? దేవుని దగ్గరికి దేవుడు బాగు చేస్తాడు, నా పాస్ దేవుడో చెప్తే పోయినావు కదా, అయినా పర్వాలేదండి, ఆ దేవుని మాత్రం విడువం. మేము యాతన పెట్టబడ్డా పర్లేదు, మాకు మరీ శ్రేష్టమైన పునరుత్థానం ఉన్నది. చెప్పు గట్టిగా ఆమేనని. హల్లెలూయా, హల్లెలూయా. రోగంలో ఉన్నా, వ్యాధిలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఏదిలో ఉన్నా మాకు మరీ శ్రేష్టమైన పునరుత్థానం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇలాగ చెప్పగలగాలి బిడ్డలారా. ఏం చేసిండు దేవుడు? దేవుని దగ్గరికి పోతే ఏం చేసిండు దేవుడు? దేవుని ఆరాధన చేస్తే ఏం చేసిండు? మొక్కితే ఏం చేసిండు? ఏం ఫలం ఇచ్చిండు మాకు? మొక్కితే వరం అని దేవుడు ఎందుకు అని చాలామంది నిరాశ చెంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. తప్పు అది. బిడ్డ, నువ్వు నరకం పోతావు, ఖచ్చితంగా చెప్తున్నాను. దేవునిలో నుంచి వెనక్కి పోయిన నువ్వు ఖచ్చితంగా నరకం వెళ్ళిపోతావు. ఏమీ కాదు. దేవుల్లో ఉండు. ఏది ఇచ్చినా ఇయ్యకపోయినా, స్వస్థత చేసినా చేయకపోయినా, ఆరోగ్యం ఇచ్చినా ఇయ్యకపోయినా, ఉన్నా లేకపోయినా దేవుల్లోనే ఉండు, విడువకు. నీకు పరలోకం ఉన్నది, మరీ శ్రేష్టమైన పునరుత్థానం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. దేవుడు ఎవరిని స్వస్థపరుస్తాడు అంటే ఆయన యొద్దకు వచ్చినవాడు. ఆయన యొద్దకు రాకుండా ఎప్పుడో ఒకసారి వచ్చి ఆపద మొక్కులు అంటారు కదా, ఆపద మొక్కులాగా వచ్చి అప్పుడప్పుడు వెళ్ళినండి, నేను కూడా దేవుని దగ్గరికి వెళ్ళిన కానీ మాకేం బాగాలేదండి, ఆ యేసుప్రభు మమ్మల్ని బాగు చేయలేదండి, మేము ఇట్లా హాస్పిటల్ వెళ్తేనే అయినమండి. ఓకే, పర్లేదురా బాబు, వెళ్ళు. నేను హాస్పిటల్ వెళ్ళొద్దని నేను ఏం చెప్పాను, కానీ ముందైతే ఎక్కడికి రావాలి? నువ్వు దేవుని దగ్గరికి రావాలి. ముందు నువ్వు రావాల్సిన స్థలం ఏది అని అంటే, ముందు వెళ్ళాల్సిన స్థలం హాస్పిటల్ కాదు, ముందు వెళ్ళాల్సిన స్థలం దేవుని మందిరం. నువ్వు ఆశ్రయించాల్సింది డాక్టర్ని కాదు, ముందు దేవుని, యేసు ప్రభును. ఆయన చెయ్యకపోతే, ఆయన కృపా దయ కనికరం నీ మీదకి రాకపోతే తర్వాత ఫర్దర్గా నువ్వు వెళ్ళు. దైవిక స్వస్థతలోనే వాడు చనిపోని నేనైతే చెప్పాను. ముందు రావాల్సింది ఎక్కడికి? దేవుని దగ్గరికి. ముందు ప్రార్థన చేయాల్సింది ఎవరికి? దేవునికి. ముందు అడగాలి, విచారించాల్సింది ఎవరిని? దేవునే. దేవుని యొద్ద నుంచి జవాబు వచ్చేంత వరకు విచారించు, వచ్చేంత వరకు అడుగు, వచ్చేంత వరకు ప్రార్థన చేయి, కనిపెట్టు. ఈ మాట అబద్ధం కాదు నాన్న. దేవుడు ఎన్నడూ అబద్ధం ఆడలేదు. ఆమెన్. సర్వశక్తుడు అబద్ధమాడుట అసాధ్యం. ఆమెన్, హల్లెలూయా. మాట తప్పడాయన. కాకపోతే మనలో ఏముందో, మన మీద ఆయన ప్రణాళిక ఏమైందో అది గమనించాలా ప్రతి క్రైస్తవుడు. గుర్తుపెట్టుకోండి. నేను మీ అందరికి ఒక పెద్ద ఆయన జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో యోబు అని భక్తుడు ఉన్నాడు కదండి. బైబిల్లో యోబు అని భక్తుడు ఉన్నాడు. యోబు దేవుని బిడ్డ కాదా? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదా, యోబు అంత నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయం భక్తి కలిగిన భూమి మీద అతని వంటి వాడు ఒక్కడు లేడు అన్నాడు కదా. దేవుడే సాక్షాత్తు సాక్ష్యం ఇచ్చాడు కదా. మరి అలాంటి ఆయనకు ఈ పొక్కులు, ఈ దద్దర్లు, ఈ కురుపులు, ఈ పుళ్ళు ఎందుకు వచ్చినాయి చెప్పండి నాన్న? ఎందుకు వచ్చినాయి అవి? ఇద్దరి మధ్య ఛాలెంజ్. ఎవరెవరి మధ్య? దేవునికి అపవాదికి, ఇద్దరి మధ్య ఛాలెంజ్. ఇప్పుడు ఎవరు గెలవాలి? దేవుడు గెలవాలి, సాతాను గాడు ఓడిపోవాలి. వీళ్ళని గెలిపించాలంటే ఎవరి మధ్యలో ఒక ఆయన మనుషుడు కావాలి. ఎవరు? యోబు నీతిమంతుడు కనుక దేవుడు కూడా యోబునే ఎన్నుకున్నాడు. ఆమెన్, హల్లెలూయా. చూడండి, దేవుడు కూడా యోబునే. మనలాంటి పనికి మనలోని అవిశ్వాసిని కాదు, అశ్రద్ధని ఎన్నుకోడు. దేవుడు కూడా అశ్రద్ధని ఎన్నుకోడు, అవిశ్వాసిని ఎన్నుకోడు. నీతిమంతుని, విశ్వాసం కలిగిన పరిశుద్ధుని, మంచి భక్తిపరుని ఎన్నుకున్నాడు దేవుడు. ఒరే, నీ దమ్ముంటే చేయరా, నువ్వేం చేస్తావు చేయరా. ఇప్పుడు యోబును ఆయన విడివడరా, నన్ను విడివడరా, నా మాట వినరా. లేదు ప్రభా, నువ్వు కంచెది, నీ ముందే దూషించకపోతే నన్ను అడిగన్నాడు. కదా, సవాల్ స్టార్ట్ అయింది. సరే, అతను నీ వశంలో ఉన్నాడు, చేసుకోపోరు అన్నాడు. ఇంకా వాడు ఇది చేసి అది చేసి మొత్తి చంపి ఆన్ చేశాడు. లాస్ట్కు తెగులు పెట్టాడు.
ఇన్ని తెగులు పెట్టినా యోబు తను తాను శపించుకుంటున్నాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. దేవా దేవా, నువ్వు మాట తప్పు, నువ్వు సర్వశక్తుడివి, నీలోనే అన్నీ ఉన్నాయి ప్రభువా, విడుదల అన్నీ ఉన్నాయి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి 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 కొన్ని రోజుల తర్వాత ఆయన ఒక మాట అన్నాడు. ఎవరి గురించి అన్నాడు? డాక్టర్ల గురించి అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు వాడు పనికి మాలిన వైద్యుడు అని యోబుకి ఎట్లా తెలిసింది? మీరు చెప్పాలి నాకు. వాడిని పనికి మాలిన వైద్యుడు అని ఎట్లా అన్నాడు చెప్పు. ఇప్పుడు ఈ డాక్టర్ వేస్ట్ అని ఎప్పుడు అంటాం? ఆ డాక్టర్ దగ్గరికి పోయి ఆయన ట్రీట్మెంట్ మంచిగా చేయకపోతే ఆయన వేస్తే అంటామా లేదా? ఇప్పుడు ఈ డాక్టర్ పోయిండు, ఇంకో డాక్టర్ దగ్గర పోయినాం, కదా, ఇంకో డాక్టర్ దగ్గర పోయి అక్కడ కూడా చూపించుకున్నాం, ఈయన కూడా బాగా కాలే. ఇప్పుడు ఏమంటాం? ఆయన కూడా వేస్ట్. అందరు 4 దిక్కులో పోయిండు, 4 వైద్యులను చూసిండు. ఏమైనా మీ వల్ల అయితే ఈ పుల్లు తగ్గిస్తలేరు ఏంద్రా మీరు అన్నాడు. అని తగ్గుతలేవు యోబు గారు, మేమేం చేయాలన్నారు. సార్ మీరు వేస్ట్ పోరా అని అడిగా. అది మీరందరూ ఇంకా నోరు మూసుకోర్రిగా అన్నాడు. ఎందుకు అప్పటిదాకా సలహా చెప్తున్నారు? అప్పటిదాకా ఏం చెప్తున్నాడు? ఇట్లా చేస్తే తగ్గుతుంది కావచ్చు సార్, అట్లా చేస్తే తగ్గుతుంది కావచ్చు సార్, ఇది చేస్తే తగ్గుతుంది. నోరు మూసుకో, చాలుగా నువ్వు అయ్యా. మీరందరూ కేవలం పనికి మాల వైద్యులు. ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళు యోబు దగ్గరికి వచ్చిందా లేదా? అక్కడ వచ్చినట్లుందా లేదా? యోబు వాళ్ళని ఆశ్రయించిందా లేదా? యోబు వాళ్ళని దర్శించిందా లేదా? వాళ్ళ దగ్గరికి పోయిందా లేదా? వాళ్ళతో ట్రీట్మెంట్ చేసుకున్నాడా లేదా? మరి ఇదేంద్రా? ఇప్పుడు ఈయన పరలోకం పోతాడా పోడా? డాక్టర్ దగ్గరికి పోయినందుకు పరలోకం పోతాడా పోడా? మరి కొందరు బోధేసిండ్రు ఏంటంటే డాక్టర్ దగ్గరికి పోయి మందులు వేసుకుంటే పరలోకం పోరాట. ఇదొక సిద్ధాంతం, ఇదొక బోధ, దైవిక స్వస్థత, ఇదొక బోధ. మరి యోబుకు విశ్వాసం ఉన్నదా లేదా? చెప్పండి నాన్న, యోబుకు విశ్వాసం ఉన్నదా లేదా? విశ్వాస మూలము కానిదేదో పాపం అన్నాడు. ఇప్పుడు యోబు పాపం చేసినట్ట? మరి డాక్టర్ దగ్గరికి పోయినందువల్ల పాపం చేసినట్ట? మరి యోబుని ఎలా, పాపి అయితే యోబుని ఎలాగ ఆశీర్వదించినట్టు? యోబు పాపి అయితే పాపి అయిన యోబును 2 అంతలుగా దేవుడు ఎందుకు ఆశీర్వదించినట్లు? దేవుడు మాట తప్పాడా? దేవుడు ఆయన ప్రజలు పాపం చేసినా ఒక న్యాయం తీరుస్తాడు. అవిశ్వాసులు, అన్యులు పాపం చేయకపోయినా వారికి ఒక న్యాయం తీర్చే దేవుడు ఆయన. చెప్పండి, ఆయన అన్యాయం చేసే దేవుడా? కాదే, న్యాయం చేసే దేవుడే. తన ప్రజలైనా అన్యులైనా ఎవరికైనా ఒకటే న్యాయంగా దేవుని దగ్గర ఉన్నది. నేను అనొద్దు, తిట్టొద్దు, కానీ కొంచెం దొంగలు పనికి మళ్ళీ దొంగ బోధకులు ఉన్నారు. పనికి మళ్ళా దొంగ బోధకులు దైవిక స్వస్థత అని ఒకటేసి ప్రజల్ని చంపుతున్నారు. ప్రజల్ని ఏం చేస్తున్నారు? చంపుతున్నారు. ఇప్పుడు హిజ్కియా ఉన్నాడండి, హిజ్కియాకు దేవుడే పంపాడు కదా, యెషయాను వచ్చి పంపాడు. ఇదిగో హిజ్కియా, నువ్వు మరణం కాబోతున్నావు, జాగ్రత్త, నీటిని చక్కబెట్టుకో అన్నాడు. అన్నాడు. ఇప్పుడు అన్న తర్వాత యెషయా నడిమిషాల దాటక మురిపే హిజ్కియా గోడ వైపు తిప్పుకొని, అయ్యా నీ సన్నిధిలో యథార్థ హృదయుడైన నీతిని సత్యం అనుసరించి ఎట్లా బ్రతికాన కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను బాగు చేయయ్యా అని ఏడ్చాను. ఏడవగానే ఇప్పుడు దేవుడు దిగి వచ్చాడా లేదా? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇప్పుడు యెషయాతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో నా సేవకుడు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నేను అతన్ని బాగు చేస్తానన్నాడు. అని ఏం చెప్పాడు? నువ్వు బయటికి వెళ్ళి అంజూర పండ్లు ఉన్నాయి కదా కొడుక, కొంచెం అంజూర పండ్లు 4-5 తీసుకొని వాటిని దంచు, అది ముద్ద తీసుకొచ్చి ఎక్కడైతే పుండు పుట్టిందో అక్కడ పెట్టుకొని నేను బాగు చేస్తాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఇదే దైవజనుడు, దైవ సేవకుడు, ప్రవక్త, గొప్ప ప్రవక్త, పెద్ద ప్రవక్త అయిన యెషయా ప్రార్థన చేస్తే బాగాడా? యెషయా ప్రార్థన చేస్తే బాగాడా? అవుతాడు. కానీ మరి ఎందుకు వాడమన్నాడు? ఎందుకు వాడమన్నాడు? వైద్యం కూడా నా స్వస్థతలో ఒక భాగం రా, నువ్వు పోయి ఈ పని చేయిపో అన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఒక్క మాట చెప్పానండి, ఆయన బాగు చేసే విధానం చాలా తీరులు ఉంది, చాలా తీరులు. ఇక్కడేమో
అంజూరపు పండ్ల ముద్ద పెట్టమన్నాడా? ఇప్పుడు ఒకసారి యేసు ప్రభు వెళుతున్నప్పుడు ఒక గుడ్డోడు వచ్చాడు. ప్రభువా నన్ను బాగు చేయి, నాకు కళ్ళు కావాలయ్యా అన్నాడు. అనగానే ఏం చేశాడు? భూమి మీద ఉమ్మి ఉంచి దాన్ని తీసుకొని ఇట్లా పట్టుకొని ఆయనే వాని కళ్ళకు పూసి శిలో ఏమనుకొని ఇట్లా కడుక్కోపోరా కళ్ళు వస్తాయి అన్నాడు. ఏముంచి ఊము అని ఉంచి ఎవడైనా పెట్టుకుంటాడు దాన్ని? వాస్తవానికి పెట్టుకోడు. వాడు ఏమనుకున్నాడు? ఎట్లయితే నాకు కళ్ళు వస్తుంది అనుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? ఆ ఉమ్మిని ఆ మట్టిని కళ్ళకు పెట్టి పోరా శిలో ఏమనుకొని ఇట్లా కడుక్కోపోతే కడుక్కున్నాడు, కళ్ళు వచ్చాయి. ఇప్పుడు స్వస్థత ఎక్కడుంది? ఆయనలో ఉన్నది. ఆయన ఉమ్మిలో కూడా. ఇప్పుడు మట్టిని ఏం చేశాడు? చిన్న వాడుకున్నాడు. అంజూరపు ముద్దను ఏం చేశాడు? వాడుకున్నాడు. ఆయన దేంతోనైనా బాగు చేస్తాడు రాబోయ్. ఒక్క మాట చెప్పాలంటే ఆయన దేంతోనైనా, అంతేందుకు కొబ్బరి నూనెతో బాగు చేస్తాడు. అంతేనా కదా? ఎవడైనా మీలో రోగి అయినా వాడు నూనె రాసి ప్రార్థన చేస్తే నేను ఎందుకన్నాడురా? నా ఉద్దేశం ఎందుకన్నాడు? స్వస్థత అనేది ఒక్క విధానంగానే ఉండదు బిడ్డలారా, ఒక్క తీరుగానే ఉండదు. స్వస్థత అనేది ఒకటే తీరుగా నేరుగా దేవుడే దిగి వస్తాడు, నేరుగా దేవుడే బాగు చేస్తాడు, నేరుగా దేవుడే హస్తం పెడతాడు తప్ప పిచ్చి సన్నాసులకు తెలియదు. ఇదంతా పిచ్చి సన్నాసులు, మూర్ఖులకు తెలియదు. దేన్నైనా వాడుకుంటాడు. ఓ ఆకును వాడుకుంటాడు, ఓ గడ్డిని వాడుకుంటాడు. మీకు ఒక విషయం చెప్పిన, మందులు ఎలాగ తయారైతాయి, మందులు ఎట్లా తయారైతాయో తెలుసా మీకు? చెట్ల ఆకులు, చెట్ల పండ్లు, చెట్ల కాండములు, చెట్ల వేర్లు, చెట్ల పండ్లు, జంతువులలో నుంచి. జంతువులు అంటే చెప్పాను కదా, పాము, తేలు. ఏం తీస్తారు? వాటిని విషం తీసి దేనికి ఉపయోగిస్తారు? వాటి ఉపయోగాన్ని వాటి దాన్ని క్యాన్సర్ వ్యాధికి ఏం పెడతారు? అది కీమోథెరపీ. పాము తేళ్ల విషం పెట్టి కీమోథెరపీ చేస్తారు. ఎవరికి? క్యాన్సర్ వ్యాధి ఉన్న వాళ్ళకు. ఒక్కటే మాట చెప్తున్నాను, దేవుడు ప్రతి దానిలో, ప్రతి ఆకులో, ప్రతి చెట్టులో, ప్రతి పదార్థంలో రోగ నిరోధక శక్తిని పెట్టాడు, రోగాన్ని చంపేటువంటి మెడిసిన్ పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పండ్లు ఏం పెంచుతాయి మన బాడీలో? మన బాడీలో ఏం పెంచుతాయి? పండ్లు తింటాం కదా, ఏం పెంచుతాయి? రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, ఆరోగ్యాన్ని పెంచుతాయి. కివీ ఫ్రూట్ తింటే ఏం పెరుగుద్ది? కివీ ఫ్రూట్ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. ఇలాగన ప్రతి ఫ్రూట్లో, ప్రతి ఆకులో మెడిసిన్ ఉంది. మరి దైవిక స్వస్థతలో ఉన్నానని చెప్పుకునేవాడు ఏం తింటున్నాడు? ఊరికే బాగా ఏం తింటున్నాడు? వాడు పండ్లు తింటున్నాడు, ఆకులు తింటున్నాడు, పౌడర్లు తింటున్నాడు. మళ్ళీ నేను టాబ్లెట్ ఏనండి అంటున్నాడు. నిజం చెప్పండి, వీడు దైవిక స్వస్థతలో ఉన్నాడేనా? వీడు ప్రజల్ని ఏం చేస్తున్నాడు? వీడు భ్రమ పెడుతున్నాడు. ఈ దొంగ బోధకుడు, దొంగ సేవకుడు ప్రజల్ని భ్రమ పెడుతున్నాడు. నన్ను అడిగితే నువ్వు ఒక పండు తినొద్దురా, నన్ను అడిగితే నువ్వు ఒక కాయ తినొద్దురా, నన్ను అడిగితే ఏ ఆకు చెట్టు, ఏ ఆకు పౌడర్ నువ్వు తినొద్దు. అరే నన్ను అడిగితే నువ్వు అన్నం కూడా తినొద్దురా, నన్ను అడిగితే బిస్లరీ వాటర్ కూడా తాగొద్దురా, నువ్వు బిస్లరీ వాటర్ కూడా తాగొద్దు నువ్వు. అరే నాకన్నా చిన్నోడు పాస్టర్ చనిపోయిండు, నా మిత్రుడు, దైవిక స్వస్థత అనేసి. అదొక అబద్ధ బోధ. నీ దేవుణ్ణి శోధించకనే వాక్యం లేదా? నీ దేవుణ్ణి జ్వరం వస్తే చిన్న టాబ్లెట్ పడేస్తే అయిపోతుంది రాబోయ్. దానికి ఎందుకురా? దేవా నువ్వే దిగి వచ్చి నన్ను స్వస్థపరచాలి, నువ్వే దిగి రావాలి. వీడు నీతిమంతుడట, వీడు పెద్ద పరిశుద్ధుడు, వీడు దొంగ, అబద్ధికుడు. ఇలాంటి దొంగలు చాలామంది ఉన్నారు, బయలుదేరారు లోకంలో. మేమే పరిశుద్ధులం, మేమే సంపూర్ణులం. వీని ద్వారా ఒక దయ్యం పోదు. మళ్ళీ వాస్తవానికి నిలబెట్టారే, ఈ మూగాన్ని బాగు చేస్తారా, దమ్ముంటే రారా అని నేనే అడుగుతానా దమ్ముంటే రారా. నువ్వు దైవిక స్వస్థలో ఉన్నానంటున్నావు కదా, నువ్వు వచ్చి ఇక్కడ మూగోడు ఉన్నాడు, వాడిని బాగు చేయరా, నేను చూస్తా. నీ విశ్వాసం ఎంతో, నీ ప్రార్థన జీవితం ఎంతో, నీ పరిశుద్ధ జీవితం ఎంతో. ఇష్టం ఉన్నట్టు తింటారు, ఇష్టం ఉన్నట్టు తాగుతారు, ఇష్టం ఉన్నట్టు పాపం చేస్తారు, విచ్చలవిడి చేస్తారు, మేము పరిశుద్ధం అని చెప్తారు. ఇలాంటి దొంగ బోధకులు లోకంలో బయలుదేరారు బిడ్డ.
జాగ్రత్త, ఇది మీ దగ్గరికి రానియొద్దు, ఎవడొచ్చినా రానివద్దు అని. ఆమెన్. హల్లెలూయా. మాకు పెళ్లిళ్ళు లేవు, మాకు సమర్పణ, మేము దైవిక స్వస్థతలో ఉంటాం, మేము పరిశుద్ధం, ఎవడన్నంటే మీరు చక్కగా వెళ్ళిపోయాడు అని చెప్పాలి. నోరు మూసుకొని వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అనాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎట్లాగాని యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడు కాదా? అవును, స్వస్థపరుస్తాడు. ఆయన స్వస్థపరుస్తాడు. అపోస్తలుడైన పౌలు ఉన్నాడా? అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ఆయనకు సాతానునే ఒక ముళ్ళుగా పెట్టిండు దేవుడు. సాతానునే ముళ్ళుగా పెట్టిండు. ప్రార్థన చేశాడు, ప్రభువా ఇది నా యుద్ధ నుంచి తొలగిపోవాలని ముమ్మారు నేను వేడుకుంటుంది. కానీ ప్రభు ఏమన్నాడట కొరింథీలో, నా కృప నీకు చాలురా అబ్బాయి అన్నాడు. హల్లెలూయా. మరి ఎందుకు ఉండనిచ్చాడండి? పౌలులో ఎందుకు సైతాన్ని ఒక ముళ్ళుగా ఉండనిచ్చాడు? పౌలుకు కళ్ళ జబ్బు ఎందుకున్నది? మరణం వరకున్నది, అలాగనే ఉండి చనిపోయాడు. పాప విశ్వాసం లేదా పౌలుకి? విశ్వాసం లేదా పౌలుకి? ఎందుకు బాగుపడలేదు? తిమోతి ఉన్నాడు, తరచుగా వస్తే ఏమొస్తుంది? ఆయనకు కడుపు జబ్బు వస్తుంది. ఇదే పౌలు ఏం చెప్పాడు? కొడుక, తరచుగా వచ్చి నీకు జబ్బు నిమిత్తం, కడుపు జబ్బు నిమిత్తము ఎప్పటికీ నీళ్ళే కాదురా, కొంచెం ద్రాక్ష రసం కూడా తీసుకోండి. ఎందుకన్నాడు? ద్రాక్ష రసంలో ఏముంది నాన్న? ఎందుకు తాగుతూ ఉంటారు ద్రాక్ష రసం? మీరు ఆరోగ్యంగా ఉండాలనే కదా ద్రాక్ష రసం తాగేది. ఎందుకు బిడ్డ? ఆరోగ్యంగా ఉండాలే కన్నా కదా. ప్రోటీన్స్, విటమిన్స్ మన బాడీలోకి రావాలనే కదా. హల్లెలూయా. హల్లెలూయా. చాలా సంగతులు కలవు. ఈ పిచ్చివాడు ఎవడో ఉన్నాడని మనం పెద్దవాని గురించి చెప్పాల్సిన పనేం లేదు. కానీ నేను ఒకటే మాట చెప్తున్నాను, సర్వలోకానికి, దేవుని ప్రజలకు, దేవుడు స్వస్థపరిచే దేవుడే. దేవుడు స్వస్థపరిచే దేవుడే. కొన్నిసార్లు చెయ్యడు ఆయన. కొన్నిసార్లు దేవుడే చెయ్యడు. కొన్నిసార్లు శ్రమకు అప్పగిస్తాడు, కొన్నిసార్లు రోగానికి అప్పగిస్తాడు. మీరు పరిశుద్ధులందరినీ చూడండి, ఒక్కరిని కాదు. యోబు లాంటి భక్తి పరులను, పౌలు లాంటి భక్తి పరులను, తిమోతి లాంటి భక్తి పరులను, ఇంకెందరో రోగాల్లో, వ్యాధుల్లో ఉండి చనిపోయిన భక్తి పరులను ఎందరో ఉన్నారు చూడండి. కొన్నిసార్లు దేవుడే అప్పగిస్తాడు. దేవుడే పరిశీలిస్తాడు కొన్నిసార్లు. అట్లాగని బాగు చేస్తేనే దేవుడు, లేకపోతే దేవుడు కాదు అనే ముచ్చట తప్పు. దైవిక స్వస్థత అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని ద్వారా స్వస్థత పొందడం. ఇప్పుడు దేవుని ద్వారా స్వస్థత పొందకపోతే దైవిక స్వస్థత ఉన్నదా లేదా? లేనట్టే కదా. ఎందుకురా నువ్వు దాన్ని వేసి చంపుతావు ప్రజల్ని? ఎందుకురా నువ్వు అది వేసి చంపుతావు ప్రజల్ని? తప్పుడు విధానం, తప్పుడు బోధ, తప్పుడు సిద్ధాంతం. అట్లా అనుకుంటే దేవుడు అంజూరపు ముద్దను వాడపోవు. అర్థమవుతుందా? పౌలు గారు తిమోతికి ద్రాక్షరసం తాగమని చెప్పకపోవు. ఈర్మియా గారు దేవుడే అన్న మాట ఈర్మియాలో, గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా ప్రజలకు ఎందుకు స్వస్థత కలగట్లేదు? దేవుడే అనకపోవు. ఏషియాలో నా ప్రజలకు నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఏమన్నట? పుళ్ళు రోగములే అని అనకపోవు. పాపిలను నేను పిలవచ్చాను, పాపులకు నేను ఎలాగునే, రోగికి వైద్యుడు అలాగునా అని అనకపోవు. వైద్య వృత్తే పాపమైతే అసలు వైద్యునే పుట్టించకపోవు. ప్రతి ఆకులో, ప్రతి చెట్టులో వైద్యానికి సంబంధించినటువంటివి ఉంచకపోవు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి నాన్న, దేవుడు ఎవరిని స్వస్థపరుస్తాడు? ఆయన యొద్దకు వచ్చిన వారు. కొన్నిసార్లు నీకు వెంటనే స్వస్థత కలగనందున దేవుడు లేడని ఎన్నడూ చెప్పు దేవుడైనా ఈ ప్రపంచంలో. కానీ ఉండు దేవుని దగ్గరే. వారు విడుదల పొందనొల్లక యాతన పెట్టబడ్డారు. నీకు మరీ శ్రేష్టమైన పునరుత్థానం ఉన్నది. ఈ రోగం ఏందిరా? రోగంలో ఉండి చనిపోతే మానవుడు పరలోకం వెళ్తాడు, కానీ పాపములో ఉన్నోడు వెళ్ళడు. దైవిక స్వస్థత అంటే పాపం చేస్తేవి అమ్మా, దైవిక స్వస్థత అంటేవి పాపం చేస్తేవి. నువ్వు పరలోకం ఎట్లా పోతావురా? పనికి మాలోడా, నువ్వు పరలోకం ఎలా పోతావురా? ఈ బోధలన్నీ మీకు చెప్పొద్దు కానీ బిడ్డలారా, ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు. అమెరికాలో జరుగుతుందే, ఆడది
ఆడదాన్ని, మొగోడు మొగోన్ని చేసుకునే విధానం ఏదైతే ఉందో, ఎలాగుందో అలాగున చేస్తున్నారు ఇక్కడ. కొందరు అందరు కాదు, కొందరు పనికి మాలిన కామ వాంఛ కలిగిన కుక్కలు కొన్ని ఉన్నాయి అలాంటి కుక్కలు. కొన్ని మినిస్ట్రీలో ఉన్నాయి అలాంటి కుక్కలు ఉన్నాయి. అలాంటి మనకెందుకులే కానీ మళ్ళా నేను పరిశుద్ధుడు అనేవాడు చెప్పొద్దు. ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప ఈ ప్రపంచంలో పరిశుద్ధుడు ఎవడు లేడు. ఆమెన్, హల్లెలూయా. వీనికి మాటలోనో క్రియలోనో ప్రవర్తనలోనో ఏదో ఒక లోపం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. ఒక 5-6 పాయింట్లు ఉన్నాయి. ఇప్పటికే గంట అయిపోయింది. అవసరమైతే వచ్చే వారం చెప్తాను. వచ్చే వారం మీరు విందురు జాగ్రత్తగా. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమెన్, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.